పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఓటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అనే ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది, మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన, మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు, దందాలు అని చెప్పంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మేళ కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. ఆకారాన్ని చూసి భయపడే దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అమ్మిశెట్టి వాసు జనసేన నాయకుడు దందాలు చేస్తున్నాడు, ఏ సెటిల్మెంట్ అయినా అమ్మిశెట్టి వాసు చేస్తున్నాడు. గతంలో కృష్ణలంక అంటే దొడ్డు అనేవాళ్ళు, ఆ దొడ్డు పోయి ఈ రోజు అమ్మిశెట్టి వాసు పేరు వస్తుంది. సరే, ఒకటి సెటిల్మెంట్లు, దందాలు చేస్తారు. సెటిల్మెంట్లు, దందాలు నేను ఈ 9 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో కానీ, దందాల్లో కానీ, భూకంపకాణాల్లో కానీ? ఒకటి చెప్పేదంటారా, మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు. మీరు మీడియా రంగంలో ఉన్నారు, ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నా భూమి కబ్జా జరిగింది, లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ విజయవాడలో ఉందా? ఏమి లేకుండా నిప్పులు ఎందుకు పొగరాదు కదా. అంటే ఈ పార్టీలో ఉన్న కొంతమంది ఒకటండి, ఈర్ష్యా భావం. చాలా మంది పెద్ద వ్యక్తులు 9 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్ అనేది నేను ఒకటి చెప్పనా, సెటిల్మెంట్ అనేది నేను ఒక్క పంచాయతీ చేయలే. నేను చేసేది ప్రజల కోసం చేస్తా, కష్టాలు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతా. ఆ నిలబడే క్రమంలో కొన్ని విషయాల్లో కొన్ని పత్రికలు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసినాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా నా పేర్లతో సహా తెలుసు. ఎవరా నాయకులు? అదన్నీ కూడా మా పార్టీ దృష్టిలో ఉంది. మా పార్టీ కూడా అన్ని పదే కూడా అలా ప్రచారం చేస్తే ఎవరైనా తెలియకపోతే అదే నిజంటారు కదా. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ కంప్లైంట్లు పెడుతున్నారు. పేపర్లో వచ్చినాయి అంటే వస్తుంది, మీడియా పేపర్లో కథనాలు వచ్చినాయండి. పార్టీ కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళదు కదా. కథనాలు వచ్చినాయి పేపర్లో. నేను కూడా 10,000 రూపాయలు యాడ్ వేపిస్తే నేను కూడా వేపిస్తా, మీ మీద వేపిస్తా, నేను ఎవరి మీద వేపిస్తా. అంటే యాడ్ చేస్తే కాదండి, ఒక మీడియా రంగంలో వచ్చింది. ఏం వాస్తవాలు ఏంటో అక్కడ తెలుసు ప్రజలకి, పార్టీకి తెలుసు. పార్టీ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నేను ఇచ్చాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా మేము మీడియా ముఖంగా ఒకటి చెప్తా ఉన్నా, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటలకు నేను చెప్తా ఉన్నా, ఎవరి భూమి అన్నా సెంటు భూమి నేను ఆక్రమించుకుంటే మీ మీడియా సాక్షిగా రాజకీయాలకి దూరంగా వెళ్ళి సెంటు భూమికి 10 సెంటు భూమి వాళ్ళకి ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటా. ఎవరి దగ్గరన్నా నేను పంచాయతీ చేసి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నానని నిజమైన ఆరోపణలు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి నేను చేసే పనికి నేను తీసుకున్నానని ఎవరు తన నిరూపిస్తే నేను రాజకీయాల దూరంగా ఉంటాను. సెటిల్మెంట్లు, దందాలు చేయకపోతే మీకు ఈ యొక్క ఐఫై లైఫ్, లగ్జరీ అన్ని ఎక్కడ? మీకు వ్యాపారాలు ఉంటాయండి. సెటిల్మెంట్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. నేను 9 నెలల్లోనే సెటిల్మెంట్లు చేశానా, ఈ 10 ఏళ్ళ నుంచి చేశానా? మీకు 10 ఏళ్ల క్రితం కూడా, 5-6 ఏళ్ల క్రితం కూడా నా మీద ఎట్లా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో నేను సెటిల్మెంట్లు, దందాలు చేస్తే నన్ను లోపల పెట్టాలి కదా, నా మీద కేసులు పెట్టాలి కదా, నా మీద రౌడీ షీట్లు పెట్టాలి కదా. చిన్న కేసు లేదు నాకున్నది ఒకే ఒక కేసు, అది
అది వైసీపీ ప్రభుత్వం పెట్టించిన కేసు. గుంటూరులో ఒక కేసు తప్ప. సెటిల్మెంట్ విషయంలో కూడా గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా మీ మీద కంప్లైంట్ పెట్టించారు. అవును, ఆర్కే గారు పెట్టించిన కేసు తప్ప నామే కేసు లేదండి. ఏమండి, ధర్నాల కేసు తప్ప ఎవరికైనా మీడియా సాక్షిగా వాసు మీద కేసులు ఉన్నాయంటే ఒక గుంటూరులో పెద్ద కాకంలో ఒక కేసు తప్ప, అది కూడా అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పెట్టించిన కేసు తప్ప నా మీద ఎక్కడ ఒక కేసు లేదు. మీ మీడియా సాక్షిగా ఎవరన్నా అమ్మిశెట్టి వాసు మా పొలాన్ని కబ్జా చేశాడు, మా దందా చేశాడు, మమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగాడని మీడియా సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ఎవరైనా వస్తే నేను ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు యాదవులు తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు రాతలు రాపిస్తారు కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకొని. అక్కడున్న నేను చెప్తా ఉన్నా, నా మీద వేసిన బురదని నేను కడుక్కుంటా, కానీ మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా 100%. ఎందుకంటే నా తప్పు లేదు, నేను న్యాయం పక్షాన నిలబడ్డా, ఒక సైట్ విషయంలో న్యాయం పక్కన నిలబడ్డా. వాళ్ళేమో నా కులపోళ్ళు కాదు, నా పార్టీ వ్యక్తులు కాదు. నేను న్యాయం ఉందని న్యాయంగా నిలబడితే అన్యాయంగా అక్రమంగా కావాలని నా మీద కొన్ని పేపర్లతో కావాలని కుట్ర చేశారు. అదన్నీ కూడా పార్టీ దృష్టిలో పెట్టాను, నేను ఎదుర్కొంటా. నాకు దమ్ము ధైర్యం లేక కాదు, కానీ ఒక పార్టీ ఒక్కలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను, పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఆ పదవికి ఆ పార్టీకి గౌరవించి నేను ఆగాను. నేను తప్పు చేయలేదు, నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. అక్కడున్న అడ్డం పెట్టి మీరు భయపెడతారు జనాలు అంటారు, నిజం కాదంటారా? మీరు భయపెట్టే మాట నిజం కాదా? ఏమండి, ఇంకోటి చెప్పండి, ఆఫీసు పిలిపిస్తాం, భయపెడతాం, సెటిల్మెంట్లు చేయటం. ఏమండి, ఒకటి చెప్పేదానండి, మీ కార్యాలయానికి జనం కూడా వస్తూ పోతాం. నేను తప్పు చేస్తే భయపెట్టి వాళ్ళ దగ్గర రానటువంటి జనాలు మీ కార్యాలయానికి ఎందుకు వస్తున్నారు? ఇంకోటి చెప్పనా, నేను గ్యారంటీగా భయపెడతా, తప్పు చేసిన భయపెడతా. నేను మీడియా సాక్షి చెప్తా ఉన్నా. అన్యాయం జరిగితే భయపెడతా. నా దగ్గరకు వచ్చిన పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను నిలబడతా, కలబడతా, కొట్లాడతా, తన్నులు తింటా. కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నేను ఏదైనా కానీ డబ్బుల కోసం పంచాయతీలు చెయ్యను. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్లోనే సంపాదించుకుంటా. సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకునే అవసరం నాకు లేదు. కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు వెళ్ళి కేసు పెట్టుకో, లేదంటే కోర్టు కేసుకో అంటే వాళ్ళు వేసుకోలేరు. నేను మాట్లాడతా, నేను బెదిరిస్తా. ఎందుకు బెదిరిస్తా? మాట్లాడతా. ఆడికి అన్యాయం జరిగింది, ఒక మహిళ వచ్చింది, నా భర్త నన్ను ఇలా మాట్లాడుతున్నాడు అంది, ఫోన్లో మాట్లాడతా. నేను ఫోన్లో మాట్లాడి, బాబు ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఈ అమ్మాయి పట్ల నువ్వు మాట్లాడే విధానం మార్చుకోమని మేము గట్టిగా మందలిస్తాం. దాన్ని రౌడీయిజం అనుకుంటే, దాన్ని దందా అనుకుంటే, దందా రౌడీయిజం అంటే ఏంటంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని ఆపి డబ్బులు అడగటం దందా. నీ భూమిని నేను కబ్జా చేసి, నేను పోర్జరీలు చేసి నీ భూమిని కాజేస్తే దందా. అది సెటిల్మెంట్లు అంటే. సెటిల్మెంట్లు ఏంటి? ఏమండి, ఎవరో పేదవారు వస్తారు, ఏమండి మాకు పలానోళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదండి, మేము మా పిల్ల పెళ్లి చేసుకోవాలి, పోలీసులు ఉన్నారు కదా, న్యాయ వ్యవస్థ ఉంది, మేము పోలీస్కి అప్ చెప్తాం. మీరు బాగానండి, పోలీస్ మాట కూడా విననప్పుడు పోలీసు వారు సహాయం తీసుకొని మేము మాట్లాడతాం. బాబు మా దృష్టికి వచ్చింది, మీరు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు పిల్ల పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే బాగోదని మేము మందలిస్తాం. అప్పుడు ఇచ్చిన దాఖలా చాలా ఉన్నాయి. ఒకళ్ళు ఉన్నారు అద్దెకని దిగుతారు, ఇల్లు కబ్జా చేస్తారు. అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకి వెళ్ళమని చెబుతారు. కోర్టుకి ఎన్నాళ్ళు తిరుగుతాడు, కోర్టుకి వెళ్ళి ఉన్నాయి కొన్ని. ఏమండి, ఇంకోటి చెప్పనా, 9 నెలలు అయింది మా పార్టీ అధికారంలోకి వచ్చి, మేము ఎవరి మీద దందా చేయాల. మాకు ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చినా మేము జనవాణికి పంపిస్తున్నాం. జనవాణిలో కంప్లైంట్ పెట్టి ఆ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి, సిఏ గారికి కానీ ఆ ఏరియా ఏసీపీ ఆరోపణలు చేసేది మీ పార్టీ నాయకులే, మీ పార్టీలో ఉండి మీతో పాటు తిరిగిన నాయకులే చెప్తున్నారు. ఏమంటే చేతగాని ఎదవలు, బయట వ్యక్తులు కాదు, చేయలేనోళ్ళు, చేతగాని ఎదవలు 100 ఆరోపణలు చేస్తారు. నేనేంటో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నేను నా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఎవరి దగ్గర దందాలు చెయ్యలా. నేను ఒకటే తప్పు చేస్తే నేను ఖండిస్తా. నేను చెప్తా ఉన్నా, నా మనస్తత్వం, వ్యక్తిత్వం అదే. ప్రశ్నించమని మా నాయకుడే చెప్పాడు, ప్రశ్నించడం వల్ల తప్పు లేదు. నేను ఎవరి దగ్గర దందా చేయలా.
దందా చేశారని మీ మీడియా సాక్షి మీరు తీసుకురండి మా ఆఫీస్. కథనాలు వస్తున్నాయి పేపర్లో, 100 కథనాలు వస్తాయి సార్. నేను కూడా వేపిస్తా రేపు కథనాలు. పేపర్లో పన్ని ఎన్ని నిజాలైతే 100 మంది మా నాయకుడి మీదే 100 ఆరోపణలు చేశారు.